వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పాపం చెవిరెడ్డికి ఈ దెబ్బతో ఏమవుతుందో తెలియట్లా. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఆయనకి సంబంధించినటువంటి 8.5 కోట్ల రూపాయలని అప్పుడు పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికలకి ముందు కరెక్ట్గా. సరే, ఆ డబ్బులు నావి కాదు ఇది అని చెప్పని చెవిరెడ్డి వాదించడం ఇదంతా కూడా అయ్యింది. మొత్తం అంతా తెలుగుదేశం పార్టీదే, అది వాళ్లే కావాలని చేశారు నా మీద బురద చల్లడానికి ఇది అని చెప్పని మొత్తానికి ఏదో ట్రై చేశాడు. చాలా యాగి చేశారు. సరే, అదంతా కస్టడీలోనే ఉంది. ఇది మీరు తెలుగుదేశం పార్టీ అంటున్నారు కదా, వాళ్ళని ఆధారాలు అడుగుతాం. అలాగే మీది కాదు అని చూపించుకోవడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటనేది కూడా చెప్పండి అని చెప్పని అన్నారు. అయిపోయిందా? సరే, ఆ రోజు అయిపోయింది. వాళ్ళ దగ్గర ఉన్నాయి, మర్చిపోయాం. చెవిరెడ్డికి సంబంధించి ఎక్కడవి ఏంటి అనేది పక్కన పెట్టేసాం. ఇంకా మళ్ళీ దీంట్లో అబ్బబ్బే మీరు అలా వదిలేస్తే ఎలాగా? నేననేవాడిని ఒక్కడున్నా, నన్ను గుర్తించండి, నన్ను మీరు గుర్తించాలంటే నేనేం చేయాలో నాకు తెలుసు అంటూ మళ్ళీ రెడీగా బయటకు వచ్చేసాడు. ఇప్పుడు అదే 8.5 కోట్ల గురించి మళ్ళీ కక్కుర్తిపడి పిఏగా ఉన్నటువంటి అతను అనుచరుడు అనుకోండి, పోనీ అనుచరుడో పిఏనో ఏదో ఒకటి, అతన్ని పంపించి ఒక లెటర్ రాయించాడు వీళ్ళకి. అయ్యా, ఆ రోజు మీరు పట్టుకున్నటువంటి 8.5 కోట్లు నావే, ఆ డబ్బులు నావే అని చెప్పని పూర్తి స్థాయిలో ఒక లెటర్ రాసేసరికి మళ్ళీ ఎలాగని తెచ్చేసుకోవాలి? డబ్బులు ఎందుకు వదలాలి? అది లిక్కర్ స్కామ్లో వచ్చిందా లేదంటే ఇంకో చోట నుంచి వచ్చిందా? మొత్తానికి ఆ డబ్బు నాది 8.5 కోట్లు. అదేమో 800 రూపాయలు, 850 రూపాయల 8.5 కోట్లు, ఎన్ని సున్నాలు ఉంటాయి పక్కన. అందుకని మొత్తం వచ్చి ఎలాగైనా తెచ్చేసేయాలి అని అనుకున్నాడు. పెద్ద స్కెచ్ చేశాడు. కానీ ఆ స్కెచ్ మాత్రం మొత్తం బూడిదలో పూసిన పన్నీర్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకు అనంటే, సదరు ప్రద్యుమ్నకి అధికారులు వెంటనే మళ్ళీ తాకీదులు పంపించారు. నమస్కారం ప్రద్యుమ్న గారు, మీరు చెప్పినట్టుగానే ఆ 8.5 కోట్లు మీవే అయితే ఆ డబ్బులు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? మీరు బ్యాంక్ నుంచి ఏమైనా డిపాజిట్ చేసిన తర్వాత డ్రా చేసి తీసుకొచ్చారా, లేదు ఎవరి దగ్గర అప్పు తెచ్చుకొచ్చారా? దానికి సంబంధించినటువంటి పత్రాలు, ఆధారాలు ఇవన్నీ తీసుకుని దయచేసి రండి, వచ్చి మీరు చూపించి మీ డబ్బుని తీసుకెళ్ళండి అన్నారు. అంతే, గాయబ్ మొత్తం అయిపోయింది. అయితే ఇక్కడే నాటకాలు మొదలుపెట్టారు. వాళ్ళకి ఇప్పుడు ఎక్కడి నుంచి ఇవ్వాలి? చెవిరెడ్డి చెప్పాడు కాబట్టి ఇంకేముంది, నేను లెటర్ రాసాను, సంతకం పెట్టాను, ఇచ్చాను. మరి ఇది నాది అని చెప్పి నేను క్లెయిమ్ చేయడానికి నా దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? చెవిరెడ్డి కూడా ఇవ్వలేడు కదా. ఆయన దగ్గర ఎక్కడున్నాయి ఆధారాలు ఇవ్వడానికి? 8.5 కోట్లు చూపించడానికి లేవు. ఇక అక్కడి నుంచి మొదలుపెట్టాడు మనోడు అసలైనటువంటి ఆటలు. మామూలు ఆటలు కాదు. నాకు హెల్త్ బాగాలేదు సార్, ఇవాళ రాలేను సార్. మోషన్స్ అవుతున్నాయి సార్, ఇవాళ రాలేను సార్. అస్సలు ఫుల్ ఫీవర్ సార్, అసలు ఏం చేయలేకపోతున్నాను సార్, దయచేసి నాకు టైం ఇవ్వండి సార్, నేను రాలేను సార్ ప్రస్తుతానికంటూ మొదలుపెట్టి ఇప్పుడు మళ్ళీ అధికారులు ఇంకాస్త డైట్గా, ఏం బాబు లెటర్ సంగతి ఏంటి, వస్తున్నావా లేదా, లేదు మిమ్మల్ని రమ్మంటావా అనేసరికి మనోడికి వణుకు పుట్టి ఈసారి సరికొత్తగా ఇంకొక పిచ్చి నాటకాన్ని మొదలుపెట్టాడు. ఏంటంటే, నా మెంటల్ కండిషన్ బాగాలేదు, నేను మానసిక చికిత్స తీసుకుంటున్నాను, దయచేసి నాకు సమయం ఇవ్వండి అని. అంటే నాకు పిచ్చెక్కింది, నన్ను కాసేపు వదిలేయండి అని చెప్పి. సో ఇదంతా చూస్తుంటే డ్రామాలా కనిపించట్లే అసలు తన ఆ డబ్బులు తనవే అయినప్పటికీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయనేది చెవిరెడ్డి చూపించాలి ఆధారాలు. పైగా తెలుగుదేశం పార్టీదని ఆరోపణలు చేసాడు. అప్పుడు అయిపోయింది. ఇప్పుడు మరి ప్రద్యుమ్నటువంటి ఆ పిఏని పంపించి ఎందుకు ఇదంతా చేయడం? ఆ వ్యక్తి ఎవరు అనేది కూడా ప్రపంచం అందరికీ తెలుసు. చెవిరెడ్డి మనిషి అని అందరికీ తెలిసిందే. మరి లెటర్ రాయకుండా ఎలా ఉంటుంది? లెటర్ రాయలేదు అని, ఇది నాది కాదు, ఇలాంటివి నేను చెయ్యను అని చెప్పుకోవడానికి కూడా ఇప్పుడు పాసిబిలిటీ లేదు కదా. మరి ఎందుకు ఈ పిచ్చి నాటకాలు ఇవన్నీ కూడా? దేనికి ఆ 8.5 కోట్ల దీనికోసం? రేపొద్దున్న మళ్ళీ ఖచ్చితంగా గెలుకుతారు. బెండి తీయడానికి అధికారులు ఖచ్చితంగా గెలుకుతారు. వాళ్ళైతే సిద్ధంగానే ఉన్నారు. 8.5 కోట్లు ఎవరిదమ్మా కాస్త చెప్తే దాన్ని బట్టి మిగతా అని కూడా చూసుకుంటామని చెప్పి వాళ్ళు కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వెళ్ళి ఇవ్వకపోతే మరి ఏమనుకోవాలి? చేసేటువంటి పనులే కాదు, ఆయన ఆలోచనలు కూడా ఇలాగే ఉన్నాయి. ఇది బినామీ డబ్బా, లిక్కర్ సిండికేట్కి సంబంధించి ఆ రోజులో చేసిన స్కామ్లో వచ్చినటువంటి డబ్బా, ఎక్కడి నుంచి వచ్చింది? ఆధారాలు డెఫినెట్గా బయటికి రావాలి. సో దానికి ఇలా పంపించారు కాబట్టి దీని వెనకాల ఉన్నటువంటి చెవిరెడ్డిని ఖచ్చితంగా ఒకసారి ఇంట్రాగేట్ చేయాల్సిందే. అండ్ మానసిక స్థితి సరిగ్గా లేదు అని చెప్తున్నటువంటి అతనికి ఎక్కడ ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడో తన మెంటల్ కండిషన్కి అక్కడికి వెళ్ళి డాక్టర్ గారితో మాట చెప్తే హ్యాపీగా లేచి నో నేను బాగానే ఉన్నాను, నాకేం కాలేదంటూ బయటకు వస్తాడు. ఆ తర్వాత బెండి తీస్తే వాస్తవాలు కూడా బయటకు వస్తాయి. సో దయచేసి ఆ పనేదో లీగల్గానే తొందరగా పోలీసులు చేయాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. చెవిరెడ్డి బినామీ భాగవతాన్ని బయట పెట్టాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం మరి వాళ్ళు ఏం చేస్తారనేది. మీ అభిప్రాయం కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.